హలో అండి. గోధుమ రొట్టెతో అయితే చపాతీలు చేసి మా మామయ్యకి అయితే పెట్టేశానండి. తినేసి చాలా బాగున్నాయని అయితే అన్నాడండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. 1:30 వరకు చపాతీ, నిమ్మకాయ సైజ్ అంత బెల్లం, ఒక 5, 6 బాదం పలుకులండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చండి. కాజు అన్నట్టుగా ఎన్ని వెరైటీస్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక బాదమే ఉంది, అదొకటే తీసుకుంటున్నానండి. ఇంకా చపాతీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా గోధుమ రొట్టెతో అయితే లడ్డు తయారు చేసేద్దాం రండి. మరి ఈ చించుకున్న ముక్కలన్నిటిని మిక్సీలో వేసేయాలండి, గ్రైండర్లో వేసుకొని ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక తిప్పుకోవాలండి. గ్రైండర్లో వేసి అయితే చక్కగా నలిగిపోయి పౌడర్ లాగా రెడీ అయిపోతుందండి చపాతీ మొత్తం కూడా. ఇంకా ఇలా నలిగిపోయిన తర్వాత అయితే దీంట్లో మనం నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అయితే తీసుకున్నానండి. 1:30 చపాతీకి మనం స్వీట్ ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇంతే అండి. ఒక తిప్పితే చక్కగా బెల్లం అంతా కలిసిపోతుందండి. ఇంకా దాన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇంకా నేనైతే నెయ్యి అయితే ఎక్కువగా పట్టదండి, ఈ బెల్లంతోనే చక్కగా ముద్ద కూడా వచ్చేస్తుంది. కాకపోతే నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీ కూడా. బెల్లం, గోధుమ పిండి, నెయ్యి ఇవన్నీ చాలా హెల్దీ అని అయితే నేనైతే వేస్తున్నానండి. ఇంతే అండి. 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసి లడ్డూలు అయితే చుట్టేసానండి. గోధుమ రొట్టెలతోనైతే లడ్డూలు చుట్టేసాను. మరి మీకు ఎవరికైనా ఈ వెరైటీ లడ్డూలు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటానండి. చాలా బాగుంటాయండి. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మరి ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మరి లడ్డూలు అయితే చేయడం ఎలాగో చెప్పేశాను కదండి, ఇంకా చేసుకోండి. మీదే ఆలస్యం.